నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. కౌంటింగ్ జూన్ 4వ తారీఖున జరగనుంది. మరి కౌంటింగ్కి అప్పుడే అన్ని పార్టీలు కౌంటింగ్ ఏజెంట్లని నియమించుకున్నారు. ఎన్నికల సంఘానికి, జిల్లా అధికార యంత్రాంగానికి ఈ నియామకాలకు సంబంధించి పేర్లు ఇచ్చారు, ఫోటోలతో సహా. పార్టీలు కూడా కౌంటింగ్ ఏజెంట్లకి ప్రత్యేకమైన శిక్షణ ఇస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలు అవలంబించే విధానాలని తిప్పికొట్టండి, వాళ్ళు రకరకాల ఎత్తుగడలు వేస్తారు, రకరకాల ప్రయోగాలు చేస్తారు, ప్రయోగాల్లో బలి కావద్దు అని ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు విజయవాడలో 175 నియోజకవర్గాలు ఉన్న కౌంటింగ్ ఏజెంట్లతో ప్రత్యేకంగా సమావేశం పెట్టారు. ఈ సమావేశంలో చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కూటమి రకరకాల ఎత్తులు వేస్తారు, రకరకాల జిమ్మిక్కులు చేస్తారు, కౌంటింగ్ కేంద్రాల్లో చాలా అప్రమత్తంగా ఉండండి, అప్రమత్తంగా లేకపోతే ఏదో చేయాలని. ఓటమి భయంతో వెన్నులో వణుకుపట్టి కూటమి అల్లాడుతుంది. కాబట్టి వాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ కూడా విఫలయత్నంగా మిగిలే అవకాశం లేకపోలేదు. కానీ వైఎస్ఆర్సీపీ ఏజెంట్లందరూ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండండి, ఎక్కడ కూడా బెదరొద్దు అని చెప్పి అంటూనే ఎవరు భయపడకండి, వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. జూన్ 9న ఖచ్చితంగా విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మీరెవరో దాని గురించి డౌటే లేదు. ఫుల్ పేజీల మెజార్టీతో వైఎస్ఆర్సీపీ అధికారులు రాబోతుందని సజ్జల రామకృష్ణారెడ్డి గారు కీలకమైన వ్యాఖ్యలు చేశారు కొద్దిసేపటి క్రితం. మరి ఈ వ్యాఖ్యలతోనే వైఎస్ఆర్సీపీ ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పోలింగ్ తర్వాత చెప్పిన స్టేట్మెంటు 151 సీట్లు భయపడి సీట్లు వస్తాయని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంటు, ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పిన జూన్ 9న ప్రమాణ స్వీకారం విశాఖపట్నంలో అని చెప్పి తీరు వైఎస్ఆర్సీపీ కేడర్లో మంచి జోష్ నింపింది. మరి ఏజెంట్లు కూడా చాలా ఉత్సాహంగా ఖచ్చితంగా గెలుపు ధీమాలోనే కౌంటింగ్ ఏజెంట్లుగా కొనసాగి అక్కడ ఎలాంటి ప్రత్యర్థులు ఎలాంటి ప్రయత్నాలు కానీ ఎలాంటి వాళ్ళ వైపు తిప్పుకునేలా, లేదంటే పోలైన ఓట్లని, అనుమానాస్పదంగా ఉన్న ఓట్లని, పోస్టల్ బ్యాలెట్లు కానీ ఓటర్ వేసిన ఓట్లు కానీ ఎక్కడైనా స్లిప్పులు తేడాకుంటే వాటి మీద కూడా క్షుణ్ణంగా పరిశీలించడానికి పోలింగ్ ఏజెంట్లు కూడా సంసిద్ధంగా ఉన్నారు. అన్ని రకాల యాస్పర్ట్స్ అంటే టెక్నికల్గా కూడా నాలెడ్జ్ని పెంచుకొని సమర్థుల్ని వైఎస్ఆర్సీపీ ఏజెంట్లుగా నియమించారు. అంతేసారి టీడీపీ కూడా నియమించుకునే ఆలోచనలో ఖచ్చితంగా ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. కానీ కూటమి వాళ్ళు వెంటాడతారు, మిమ్మల్ని ఏదో విధంగా మబ్బు పెట్టే ప్రయత్నం చేస్తారు. ఎవరు కూడా అశ్రద్ధగా ఉండవద్దు, ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండండి, గెలుపు వైఎస్ఆర్సీపీ అని చెప్పి సజ్జల గారు అన్నారు. మరి కౌంటింగ్ రోజు ఏం జరగబోతుంది? ప్రమాణ స్వీకారం ముందుగా చెప్పినట్టే 9వ తారీఖు విశాఖపట్నం జరుగుతుందా? మరి ఏం జరుగుతుందనేది జూన్ 4వ తారీఖు మాత్రమే స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. కానీ వైఎస్ఆర్సీపీ క్యాడర్ మాత్రం చాలా జోష్గా ఉన్నారు. ఖచ్చితంగా గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ అని చెప్పి చర్చ అయితే బలీయంగా రాష్ట్రం అంతా కొనసాగుతుంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఎంటీవీ స్థాపించి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఎంటీవీ ప్రేక్షక అభిమానులకు, అలాగే ముఖ్యంగా ఎంటీవీ యాజమాన్యం వారికి, ఎండి మాణిక్యరావు గారికి, అలాగే ఎంతోమంది సంవత్సరంలోనే మరి ఎంటీవీని ఆదరించి అభిమానిస్తున్నటువంటి ప్రేక్షక అభిమానులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఎంటీవీ రానున్న రోజుల్లో మరి రాష్ట్రంలోనే మంచి వార్తాపత్రిక అయినటువంటి టీవీగా ఏర్పడాలి, ఈ రాష్ట్రంలో మంచి ప్రథమ స్థానంలో ఎంటీవీ ఉండాలని చెప్పి మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఎంటీవీ యాజమాన్యం వారందరికీ కూడా మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా
కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,